ఛానల్ జై రియాక్ట్స్ ఫన్నీ మీమ్స్ చూస్తున్నాం ఈ రోజు. లెట్స్ గో. చింటూ ఇన్ అదర్ కంట్రీస్. అవును బ్రో, వీటికి ఎట్లా ట్రైనింగ్ ఇస్తారో కానీ ఆడ అవన్నీ చేస్తాయి. వావ్. వాట్ అబౌట్ ఇండియా? చిమ్టూ బాయ్. అరే నిజంగా బ్రో గ్రేట్. మీ కంట్రీలో అలాంటి వాటికి ట్రైనింగ్ ఇస్తారు, మా ఇండియాలో గ్లాస్ ఎత్తుకొచ్చేవి. బట్ గ్రేట్. అది ఎన్నిసార్లు ట్రై చేసి ఫెయిల్ అయ్యిండు. ఫ్రెండ్ ప్రిపేరింగ్ ఫర్ ఇంటర్వ్యూ. Where are you from? Kodangal. Who is your mother? Anmappa. Who is your father? Father pere Anmappa. Father pere Anmappa. Mother pere Amma. Mother pere Amma. Ellamma. Who is your husband? Husband ever. Wife. Husband. Who is your wife? Anjamma. Who is your husband? Husband nene. Where are you from? నైస్ ఇంటర్వ్యూ. ఇలాంటి ఇంటర్వ్యూ ఉంటే ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చేస్తుంది. తెలుగు సినిమా చరిత్రలోనే నిలిచిపోయే టాప్ 3 డైలాగ్ ఏంటవి? నెంబర్ 1 రాకెట్ జాకెట్ డైలాగ్. రాకెట్ లో వెళ్లి ఆ చంద్రుల్లో ఏముందో తెలుసుకున్నారు గాని జాకెట్ వేసుకున్న ఆడదాని మనసులో ఏముందోనని ఎవరైనా తెలుసుకున్నారా? మింగించుకునే డైలాగ్. వంగే వాళ్ళు ఉన్నంత వరకు మింగే వాళ్ళు ఉంటారని నాకు బాగా తెలుసు. నేను వంగే రకం కాదు, మింగే రకం. నెంబర్ 3 అమ్మా నాన్న డైలాగ్. మధ్యలో అమ్మా నాన్నలు తీసుకొస్తావు ఎందుకురా? మగతనం ఉంటే రా, ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్, ఎనీ టైం ఎనీ ఫేస్ కనిపిస్తుంది. Few minutes later. మీ అన్నదమ్ములు ఎప్పుడైనా ఒక మొహాలు ఒకరు చూసుకున్నారా? ఒకే అప్పులు పుట్టిన ఫేస్ లాగున్నారా? అది ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఇంతేనా? షెట్. ఇంకో గంటున్నా చూసేటోనే బాగున్నాయి. ఇలా వీడియోలో వేసి మరి చూపిస్తుంటే ఓ ఇలా అప్పుడో ఎప్పుడో చూసింది కదా అన్నట్టుంది. రూల్ నెంబర్ 1 అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్. స్టడీస్ లో కొద్దాం. డిక్షనరీ అంటే ఏంటి? బుక్. అంతేగా. డిక్షనరీలో ఏముంటాయి? ఏ కథలు ఉంటాయి? అన్ని లవ్ కథలు. ఆల్జీబ్రా అంటే ఏంటి? ఆల్జీబ్రా అంటే జీబ్రా. ఫోటోసింథసిస్ అంటే ఏంటి? ఫోటోలు తీస్తారు. తమిళ్ వచ్చా? నాట్ రాదు. స్పెల్లింగ్ చెప్పాలి. ఓకే. శ్రీ విద్య. SIUXXY కాకుండా స్టడీస్ లో నా మీద కూడా ఏంటి బ్రో ఒక బాంబు. బుక్. దట్ మొబైల్ బ్రో అంటే ఆ మొబైల్. స్క్రీన్ టచ్ పని చేసేంత వరకు వాడుకోవాల్సిందే దాన్ని, అయినా కూడా వదలలేదురా వాడు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలో చెప్పండి. కొత్త ఫోన్ కొనిస్తే సరిపోతుంది కదా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఫ్యూచర్ టెక్నాలజీ. ఇది అడ్వాన్స్ మిషన్. ఒక పెద్ద బొగ్గు దుంగను తీసుకుంటుంది, దాన్ని కోసి కొట్టి ఒక చిన్న మ్యాచ్ స్టిక్ తయారు చేస్తుంది. ఇది భవిష్యత్తు లోకమండి, ఇక్కడ ఏదైనా సాధ్యమే. ఇక్కడ ఒక కారు చేప నడుపుతోంది. ఈ పంది బైక్ యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడే ఒక అంబులెన్స్ ఫటాక్కున వచ్చి పరిస్థితిని గమనించి బైక్ను ఆసుపత్రికి తీసుకెళుతుంది. ఇక్కడ రైలు పట్టాలను తనతో తీసుకువెళ్తుంది. ఇక్కడ కోతులు మనుషులకు తిండి పెడతాయి. గుర్రాల రేస్కు గుర్రాలు పరుగులు తీస్తున్నాయి, కాని గుర్రం మనిషిపైనే కూర్చుంది. భవిష్యత్తులో బాక్సింగ్ కూడా చాలా వింతగా ఉంటుంది. గంట మోగగానే ప్రేక్షకులే బాక్సింగ్ చేయడం మొదలు పెడతారు. ఇక్కడ బంతి బదులు రంధ్రంని నెట్టుకుంటూ బంతి దగ్గరికి తీసుకెళ్తారు. ఇక్కడ వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే మొత్తంగా ఇంటిలో తీసుకెళ్తారు. ఇక్కడ వాళ్ళు కాలేజ్ కి వెళ్లి డిగ్రీ తీసుకుంటే అప్పుడు లేబర్ పని ఇస్తారు. భవిష్యత్తులో పిల్లల బదులు తల్లిదండ్రులే డెలివరీ అవుతారు. పిల్లలే వాళ్ళకి వెల్కమ్ చెబుతారు. ఇక్కడ మెయిల్ పంపడం చాలా ఈజీ. ఊరు పేరున్న బోర్డులో వేసేసినా సరిపోతుంది. ఎంత వింతగా ఉందో కదా. భవిష్యత్తులో డ్రెస్సులు ఇలా డిజైన్ చేస్తారు. ఈ కొంగకి ఒక కాలు పైకి మరో కాలు కిందకి ఉంటుంది. దాంతో ఈ వెధవ తన కాళ్లే కట్టేసుకుంటాడు. ఈ కుక్క మెట్లు లేకుండానే ఇల్లు ఎక్కుతాడు. తరువాత కూర్చుని చెక్కకు వస్తుంది. వీడు అలానే ఉంటాడు, కాని ఇల్లు మొత్తం పడిపోతుంది. దాన్ని మళ్లీ అంటబెట్టి పెయింట్ వేసి తలుపు తయారు చేస్తాడు. ఇది అడ్వాన్స్ మిషన్. ఒక పెద్ద ప్లీజ్ చెప్పరా? ప్రతి షాట్
ప్రతి ఫ్రేమ్ మైండ్ పోతుంది లోపల, అట్లే ఉంది ఇది. ఓకే సెకండ్ అండి. సమ్వన్ ప్లీజ్ కామెంట్. మన వీడియో గురించే చేయమంటే చేయరు, మీరు ఇంకా మేము చూసి చేయమండి. ఏం చేయమంటారు సార్? అప్కమింగ్ యూట్యూబర్ కష్టాలు అలానే ఉంటాయి. బేబీస్ ఇంటర్వ్యూ. నీ హాబీ ఏంటి పాపా? నా హాబీ ఉదయం లేవడం, పాలు తాగడం, నిద్రపోవడం, ఏడవడం, నవ్వడం. గూగుల్ ఏం చేస్తున్నావు? పొద్దున్నే లేచి అమ్మా నాన్నల్ని తన్ని ఏడుస్తాను. అన్ని వాడు ఏడుస్తాడు. అమ్మా నాన్నల్ని అలసిపోయేలా చేసేదాకా నాకు నిద్ర పట్టదు. వాళ్ళు పడుకున్నాక నేను పడుకుంటాను. అందరూ నిన్ను అందంగా ఉన్నావని ఎందుకంటారు? నేను అమ్మలా మేకప్ వేసుకోను కాబట్టి. ఎంత పెద్ద మాట అన్నట్టు సార్. బాధ నీకేం తెలుసు? నన్ను ఎవరు ఫాలో అవ్వట్లేదు. ప్లీజ్ నన్ను ఫాలో అవ్వండి. నీ హాబీ ఏంటి పాపా? లాస్ట్ కి అలా కూడా ఆడుకుంటాడు ఆడు. అదే బేబీ ఇంటర్వ్యూని ఛానల్ ఫాలో చేయమని. Go on, but at what cost? If you're buried alive, use your shirt to cover your mouth, which will filter the dust. Okay. Then focus on breaking the coffin open with small controlled movements. If you manage to break the rushing dirt towards the empty spaces at your feet, working your way up the sides. Then slowly sit up. As the dirt falls, continue to push it into the coffin until you can stand up. Then start pushing the dirt upwards and out of the grave. Ore danki dinki connection. Dayal big YouTube fan. You're buried alive. అందుకే దయాల్ ఈ వీడియో ఆల్రెడీ ముందు సేవ్ లిస్ట్ లో సేవ్ చేసుకొని ఓకే ఇలా బయటికి రావాలని తెలుసుకొని అలా వచ్చేసాడు. అందుకే ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఫాలో అవ్వండి. మనది కూడా ఒక ఫ్యాక్ట్స్ ఛానల్ ఉంది, కింద లింక్ ఇస్తా, ఫాలో అవ్వండి. ఓకే వాళ్ళు ఎలాగో వస్తున్నారు కదా తన్నడానికి, మనమే దండిస్తే అంతేగా. మర్యాద రామన్నాని మాత్రం చెప్పకండి రా. అవునా? ఉంది భయ్యా సేమ్ మ్యూజిక్. కండు కాణద కಣ್ಣ సన్నేలి చిత్తಗೆల్లు సಣ್ಣ ಚಿನ್ನೆಯ హీరోయినా? ఓకే. అడగంతే నదియలి కొಡೆಯಂತೆ ಮಳೆಯಲಿ ಗೂಡಂತೆ ಕೊಂಬೆಯಲಿ. అరే సేమ్ మ్యూజిక్, సేమ్ సింక్రనైజ్. బదుకిన మంది తెలుగు అమ్మాయి కదా ఇది, మేబీ కెనడా అమ్మాయి. కెనడా కాదు, కన్నడ. మాక్సిమం రాజమౌళి గారితే ముందే ఉంటుంది. కన్నడకి నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నిజంగా అదే అనుకున్నప్పుడు ఎవర్రా దీన్ని ఎడిట్ చేసింది? ప్రసాద్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు. ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ వచ్చేసాయి. రిజల్ట్ చూసుకున్నాడు. రిజల్ట్స్ అంటే తెలుసా? తను ఊహించిన దానికన్నా చాలా అద్భుతమైన రిజల్ట్స్. కాలేజ్ టాపర్. సంతోషం తట్టుకోలేకపోయాడు. వెంటనే అమ్మతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి పరుగున ఇంటికి వస్తున్నాడు. మెసేజ్ వచ్చింది. ఏంటి మెసేజ్ అని తీసి చూసేసరికి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు, జాబ్ వచ్చింది, పర్ మంత్ 3 lakh rupees సాలరీ. ఇంకా వేగం పెరిగింది, పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు. అమ్మా 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 అమ్మా. ఏంట్రా ప్రసాద్, మా నీకు తెలుసా క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను? ఏమండి విన్నారా, మన ప్రసాద్ కాలేజ్ టాపర్ అంట, పెద్ద జాబ్ వచ్చింది. వెనకాల సౌండ్ లేదు బ్రో. వాడు తర్వాత రెస్టారెంట్కి వెళ్ళారు, భోజనం చేస్తున్నారు. ఇంకా ఇష్టమైన మెనూ ఆర్డర్ ఇచ్చేసారు, తింటున్నారు. నాన్న సంతోషంలో ఇంకా ఆర్డర్ ఇస్తున్నాడు. ప్రసాద్ డాడీ చాలు డాడీ, నేను తినరా, చాలు డాడీ, కడుపు నిండింది, వద్దు డాడీ అంటున్నాడు. వద్దు అంటుంటే అంతలో అమ్మ వచ్చేసి, ఏంట్రా ప్రసాద్ ములుగుతున్నా, వద్దని ఎంతసేపు పడుకుంటా. రిజల్ట్స్ వచ్చాయంట కదా, డాడీ కోపంగా ఉన్నారు, 4 సబ్జెక్టులు పోయాయంట కదా. దట్ ఈస్ కళ. డ్రీమ్. ఇది అది కాదులే కానీ స్టార్టింగ్ కరెక్ట్ సింక్ అయింది, దాని తర్వాత కట్ నడిచింది. కానీ ఇప్పుడు మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే అబ్దుల్ కలాం కలలు కనమన్నారు, కథల్ది అదనమాట. అంతేగా. చంపు
మోడీ. వెనకాల సాంగ్ వింటున్నారా? వాటే పర్ఫెక్ట్ సాంగ్, వెల్కమ్ సాంగ్. వీడియో ట్విట్టర్ లో చేశాడు 1 year ఫర్ కల్కి. అపరిచితుడు. అచ్చా, దాన్ని దీనికి సెట్ చేసారు. నందిని అయ్యో నిప్పు. సారీ నందిని. యాజ్ ఇట్ ఈజ్ ఉంది భయ్యా, కానీ బాగా చెడిపోయారు. 2 నిమిషాలు చైనా లాంగ్వేజ్ అనుకుంటా. వచ్చా మరి పోచుకెళ్ళేవా కొన్ని దళ వచ్చిపోయిస్తావా పోయించు వచ్చా పోయించు మరి పోచుకెళ్ళేవా. ఏ సినిమాలో డైలాగ్ చెప్పినోడికి లైఫ్ టైం సెటిల్మెంట్ ఇవ్వను. ఏ సినిమానో కనిపెట్టండి, అది చాలా అండర్ రేటెడ్ సినిమా. అందుకే కొద్దిగా వచ్చిపోయిస్తావా వచ్చా మరి పోచుకెళ్ళేవా. చూసే కొద్ది నవ్వు వస్తుంది. చైనా అదే మ్యాజిక్. జస్ట్ బ్రోస్, అది ఈ రోజు వీడియో. ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ కలుద్దాం ఇంకో ఫన్నీ వీడియోతో. బాయ్. అప్పడం బడా